హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా రాధని ఆట పట్టిస్తూ ఉంటాడు విక్రమ్. తనని పట్టుకోవాలనేసి పరిగెత్తుతూ ఉంటే ఇంకా రాధ కూడా నన్ను పట్టుకోండి సార్ అనేసి తను కూడా పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకా నన్ను పట్టుకోగలిగితే మీకు ఒకటి ఇస్తాను అనేసి రాధ అంటూ ఉంటే ఏంటది అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఇంకా ఇద్దరు పరిగెత్తుకుంటూ ఒకరినొకరు పట్టుకోవాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా అదంతా గమనించిన ప్రియ మండిపడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే అసలు నాకు చూడాలనిపించడం లేదు. అసలు వీళ్ళు ఇద్దరు ఎప్పుడు విడిపోతారు? నేను రాధా ప్లేస్లో ఉండి ఇలా నేను బావతో ఆడుకోవాల్సిందని, కానీ నా స్థానంలోకి రాధ వచ్చేసింది. ఈ రాధని ఎంత వీలైతే అంత తొందరగా ఇంట్లో నుండి పంపించేయాలి. నేను రాధ స్థానంలోకి వెళ్ళాలి. బావ మనసులో నేను మాత్రమే ఉండాలి, బావ పక్కన నేను మాత్రమే ఉండాలి అనేసి ఇంకా వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ అలా సరదాగా గడుపుతూ ఉంటే ఇంకా చూడలేకపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా విక్రమ్ రాధని పట్టుకోవడం జరుగుతుంది. దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా రాధ ఒక్కసారిగా విక్రమ్ చెంపపై ముద్దు పెట్టడం జరుగుతుంది. ఇంకా అలా చూసిన ప్రియ ఇంకా కాస్త మండిపడుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? రాధ చూడు ఎంతలా బావకి అలా ముద్దు పెట్టడం ఏంటి? అసలు నాకు చూడాలంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది అనేసి కోపంగా ఇంకా దమయంతి దగ్గరికి వెళ్తుంది. ఇంకా చాలా కోపంగా అరుస్తూ ఉంటే ఏమైందమ్మా అనేసి అంటే, ఏంటి మమ్మీ వాళ్ళిద్దరూ సరసాలు చూస్తూ ఉంటే అస్సలు నేను వాళ్ళ రాధ ప్లేస్లో నేను ఉండాల్సిందానే, కానీ నా స్థానం తను వచ్చి లాక్కుంది. అసలు నేను ఎంత వీలైతే అంత తొందరగా ఆ రాధని ఇంట్లో నుండి పంపించే మమ్మీ. అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? బావ చెప్పకి రాధ ముద్దు పెట్టేసింది అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. అసలు అలా చూస్తూ ఉంటే నాకు కడుపులో రగిలిపోయాను అనేసి ఇంకా ప్రియ అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.